అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిలో మొగిపురుగు సమగ్ర నివారణ, వేరుశెనగలో జిప్సం ఆవశ్యకత, వేసవి పంటనిచ్చే గైలాటియా పూల సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ వరికి సమస్యలు మొదలవుతున్నాయి. అసలే అధిక చలి వాతావరణం ఒక పక్క, జింకు లోపం మరో పక్క పెరుగుదలను దెబ్బతీస్తుండగా పులి మీద పుట్రల మొగిపురుగు దాడి చేస్తోంది. వానాకాలం పంట కంటే యాసంగి వరిలో మొగిపురుగు నష్టం ఎక్కువగా ఉంటుంది. దీన్నే కాండంతొలుచు పురుగు అని కూడా అంటారు. యాసంగి వరి ప్రస్తుతం నారుమడి దశ నుంచి పిలక దశ వరకు ఉంది. ఇప్పటి నుంచే పంటలో మొగిపురుగు కనిపిస్తోంది. ఈ పురుగును దృష్టిలో ఉంచుకొని తొలి దశ నుంచే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. లేనట్లయితే కంకులు సరిగా రాక వచ్చినా తెల్ల కంకులు వచ్చి దిగుబడిని నష్టపోవాల్సి వస్తుంది. యాసంగి వరిలో మొగిపురుగు సమగ్ర నివారణ గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్. ప్రస్తుతం వరి మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే వివిధ దశలో మనకి కనిపిస్తున్నదండి. నారు దశ నుంచి కూడా మనకి పిలకలు ఏర్పడే దశ వరకు మనకి ఒక వరి పంట అనేది మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం యాసంగి సీజన్లో గమనించినట్లయితే మొగిపురుగు సాధారణంగా కూడా ఎక్కువగా ఆశించి మనకి నష్టం చేస్తుంది. నారుమడిలో కూడా కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకి రెక్కల పురుగులు కానీ అట్లాగే గుడ్ల సముదాయాలు కూడా రైతు సోదరులు గమనించడం జరిగింది. అది ఎలా ఉంటుంది, ఎలా నష్టం చేస్తుంది మనం చూసినట్లయితే ఈ యొక్క మొగిపురుగునే మనము కాండం తొలిచే పురుగు అని కూడా పిలుస్తారు. దీని యొక్క లార్వా దశ మనకి పంటను ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. ఈ యొక్క మొగిపురుగు అనేది మనకి పంటని 3 దశల్లో మనకి ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. తొలుత నారుమడిలో ఆశిస్తుంది, తర్వాత పిలక దశలో ఆశిస్తుంది, తర్వాత పూత దశలో కూడా మనకి ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. దీని బాహ్య స్వరూపాన్ని మనం గమనించినట్లయితే ఇది రెక్కల పురుగు, లెప్డాప్టర్కి చెందిన పురుగు ఇది. ఈ రెక్కల పురుగులు గమనించినట్లయితే ముదురు గోధుమ రంగులో కానీ లేకపోతే పసుపు రంగులో మనకి ఎండుగడ్డి రంగులో యొక్క రెక్కల పురుగులు కనిపిస్తాయి. తల్లి రెక్కల పురుగు యొక్క ముందు రెక్కలపై మనకి నల్లటి 2 చుక్కలు మనకి కనిపిస్తాయి. ఈ తల్లి రెక్కల పురుగు గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లను కూడా విడివిడిగా కాకుండా గుంపులుగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుంపులుగా పెట్టే గుడ్ల మీద గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేయడం జరుగుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లార్వా తొలుత మొక్క కిందికి లోపలికి వెళ్ళిపోయి లోపల మొవ్వును కత్తిరించడం జరుగుతుంది. మొగిని కత్తిరిస్తుంది కాబట్టి దీన్ని మొగి పురుగు అని పిలుస్తారు. అంకురం ఏర్పడే దశలో కానీ లేదా చిరుపొట్ట దశలో ఈ యొక్క మొగి పురుగు ఆశించి కంకి మొదట్లో కత్తిరించడం వల్ల అక్కడికి ఏర్పడే కంకికి పోషకాలు అందక మొత్తం తాలుగింజలుగా ఏర్పడతాయి. దీన్ని తెల్ల కంకి అని పిలుస్తారు. పిలక దశలో ఆశించినప్పుడు పిలకలు చనిపోవడం, మొవ్వు చనిపోవడం జరుగుతుంది. పూత దశలో ఆశించినట్టు తెల్ల కంకులు ఏర్పడడం దీని యొక్క ప్రధాన లక్షణం. తెల్ల కంకి ఏర్పడిన తర్వాత ఎలాంటి సస్యరక్షణ చేపట్టినా మనకి ఫలితం ఉండదు కాబట్టి మనకి చిరుపొట్ట దశలో కానీ అంకురం ఏర్పడే దశలో మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. యాజమాన్య పద్ధతులు గమనించినట్లయితే ముఖ్యంగా లింగాకర్ష బుట్టలు ఎకరానికి 4 కానీ లేకపోతే వీలైతే 8 నుంచి 10 కూడా మన ఎకరానికి ఒక లింగాకర్ష బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును గమనిస్తూ మనం సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. అంతకుముందు పంటలో
పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. అయితే లోతు దుక్కులు చేసుకోవడం అనేది ముఖ్యం. అట్లాగే ఈ మధ్య కాలంలో వరి కోత మిషన్ల ద్వారా వరిని కోస్తున్నారు కాబట్టి సగం వరకే వరిని కోయడం జరుగుతుంది. అట్లా కాకుండా దుబ్బు మొదల వరకు కూడా కత్తిరించే విధంగా చూడాలి. లేనట్లయితే మనకి ఆ పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నారుమడి నుంచి ఈ యొక్క ముగిపురుగు ఆశిస్తుంది కాబట్టి నారుమడిలో మనకి నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం వేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాటు వేసుకునేటప్పుడు ఆ నారు కొనలను కత్తిరించుకొని మనం నాటు వేసుకున్నట్లయితే నారుమడిలో ఏమైనా ఈ యొక్క గుడ్ల సముదాయాలు ముగిపురు సంబంధించి గుడ్ల సముదాయాలు ఉన్నట్లయితే మనం అక్కడే కొంతవరకు మనము ముగిపురు రాకుండా అరికట్టవచ్చు. అట్లాగే పిలక దశలో కూడా మనము కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున మనము బురద పదంలో చల్లుకోవాలి. అట్లాగే అప్పటికి కూడా ఇంకా మనకి ముగిపురుగు వస్తుంది అని అనుకున్నట్లయితే కార్టప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 2 గ్రాముల లీటర్ నీటికి కానీ లేనట్లయితే ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిలక దశలో ముగిపురుగును మనం సమర్థవంతంగా అరికట్టకపోతే పూత దశలో వచ్చి మనకు విపరీతమైన నష్టం చేసే అవకాశం ఉంటుంది. ఈ తెల్ల కంకుల ద్వారా మనకు కలిగే నష్టం గమనించినట్లయితే ముఖ్యంగా కంకి మొత్తం కూడా తాలుగా అయిపోయి మనకి ఎలాంటి దిగుబడి కూడా రాదు. సో అట్లా మనకి పూత దశలో మనం అంకురం ఏర్పడే దశలో మనము గుళికలు ముఖ్యంగా క్లోరంటన్ నిల్పుడు గుళికలు ఎకరానికి 4 కిలోలు కానీ కార్టప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున చల్లుకోవచ్చు. లేనట్లయితే కార్టప్ హైడ్రోక్లోరైడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటికి లేనట్లయితే క్లోరంటన్ నిల్పుడు అనే మందు ఎకరానికి 60 ml అంటే ఒక లీటర్కి 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట దశను బట్టి ముగి పురుగు ఆశించే సున్నిత దశల్లో మన యొక్క పురుగు మందులు అనేది మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సూచించిన మేరకు రసాయనిక మందులు కానీ యాజమాన్య పద్ధతులు కానీ పాటించి ముగి పురుగును సమర్థవంతంగా అరికట్టవలసిందిగా కోరుచున్నాను. వేరుశెనగను రబీ వేసవి పంటగా కోస్తా జిల్లాల్లో డిసెంబర్ జనవరి మాసాల్లో విత్తుకుంటారు. ఇలా విత్తిన పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. వేరుశెనగ విత్తిన నెల రోజుల్లోగా చేపట్టాల్సిన చర్య జిప్సం వేయడం. వేరుశెనగ పంటలో గింజ సరిగా కట్టాలన్నా గింజలో నూనె శాతం బాగుండాలన్నా జిప్సం వాడకం తప్పనిసరి. జిప్సంలో ఏ పోషకాలుంటాయి, వేరుశెనగలో జిప్సం ప్రాధాన్యత, వాడకం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు ఇలా తెలియజేస్తున్నారు. రబీ పంటల్లో ప్రత్యేకంగా నూనె గింజల పంటలు కనుక తీసుకుంటే వేరుశెనగ ఎక్కువ విస్తీర్ణంలో వేయటం అనేది జరుగుతుంది. యాజమాన్య పద్ధతులు పాటించడం జరుగుతున్నప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి కీలక యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గడం, నాణ్యత తగ్గడం, అలాగే దానికి రావాల్సిన నికర ఆదాయం రాకపోవడం అనేది గమనిస్తున్నాము. దాంట్లో ప్రత్యేకంగా ఏంటంటే వేరుశెనగ పంటలో జిప్సం అనేటువంటి ఒక పోషకం అందించాల్సిన అవసరం ఉంది. సరైన అవగాహన లేక చాలామంది రైతులు ఈ జిప్సం అనేటువంటి పోషకాన్ని వేయటం జరగట్లేదు. కానీ వేరుశెనగలో జిప్సం కనుక వేయగలిగితే దిగుబడులు ఇంచుమించుగా 20 నుంచి 25% వరకు దిగుబడి పెరిగినట్టు మనం గమనిస్తున్నాం. ఎందుకంటే జిప్సం వేసిన క్షేత్రాలకి వేరే పొలాలకి చూసినప్పుడు కాయ సైజు పెరగడం కానీ, గింజ సైజు బరువు పెరగడం కానీ, ఆ మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరగడం కూడా మనం గమనిస్తున్నాము. కాయ తయారయ్యేటప్పుడు పైన ఉన్నటువంటి తొక్క ఏదైతే ఉందో దానికి కాల్షియం ఎక్కువగా అవసరం ఉంటుంది. ప్రత్యేకించి నూనె గింజల పంటల్లో గింజ నాణ్యత, అదేవిధంగా నూనె శాతం పెరగాలంటే దానికి సల్ఫర్ అనేటువంటి మూలకం అనేది చాలా అవసరం ఉంటుంది. ఈ 2 మూలకాలు కూడా కాల్షియం అదేవిధంగా సల్ఫరు మనకి జిప్సంలో అందుబాటులో ఉంటుంది. మన జిప్సం అంటే కాల్షియం సల్ఫేట్ కాబట్టి అందులో కాల్షియం మనకి 23.3, 23.5% వరకు కూడా కాల్షియం పోషకం ఉంటుంది. అదేవిధంగా 18.6 వరకు కూడా సల్ఫర్ అంటే గంధకం, ఈ పోషకం ఉంటుంది. ఈ 2 పోషకాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి పోషకాలు వేరుశెనగ కాబట్టి మరి రైతు సోదరులు ఈ జిప్సం పోషకాన్ని తప్పనిసరిగా వేయాలి. ఇది ఎంత వేయాలి, ఎప్పుడు వేయాలి, ఏ విధంగా భూమిలో కలిగి పెట్టాలనే అంశాలు కనుక చూస్తే పంట వేసిన తర్వాత 40 నుంచి 50-55 రోజుల సమయం, అంటే పూత మొదలయ్యి ఒక 25 నుంచి 30% పూత మొదలవుతూ ఉంటుంది. అప్పటికే కొద్దిగా ఊడలు దిగడం కూడా మొదలవుతుంది.
అంటే మనకి 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఓడలు దిగడం, భూమిలోకి చేరడం జరుగుతుంది. తిరిగినటువంటి ఓడలు భూమిలోకి చేరే లోపే మనం ఈ కాల్షియం, సల్ఫర్ ఉన్నటువంటి ఈ జిప్సంని భూమిలో చేరే విధంగా మనం ప్రణాళికబద్ధంగా వేయాల్సి ఉంటుంది. రైతులు ఒక్కోసారి 2 గొప్పలు తవ్వుతుంటారు. మొదటి గొప్పలో కాకుండా రెండవ గొప్పలో గనక ఎకరానికి 200 కిలోల జిప్సం వేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఏంటంటే భూమి మీద పడే విధంగా, మొక్కల మీద పడకుండా భూమి మీద పడే విధంగా చల్లుకుంటారు. అంటే వరుసల్లో వేస్తే కనుక వరుసల మధ్యలో ఈ జిప్సం ఎరువును చల్లేస్తాము. చల్లిన తర్వాత దీన్ని కంపల్సరిగా కలియబెట్టి మొక్క మొదళ్ళకు ఆ కలిసినటువంటి జిప్సం కలిసినటువంటి మట్టి మొక్క మొదళ్ళకు వెళ్ళే విధంగా చేయాలి. దీనికోసం ఏంటంటే రైతు సోదరులు ఎవరైనా మిషనరీ కలుపు తీత యంత్రాలు వాడటం కానీ, వరుసల మధ్యలో మనకి కోనో వీడర్స్ ఉంటాయి, లేదంటే సైకిల్ వీడర్స్. ఇటీవల కాలంలో మన కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస నుంచి ఈ క్రీడా వీల్హో అనేసి ఆ పరికరాన్ని ఈ వేరుశెనగ వరుసల మధ్య జిప్సాన్ని మొక్కల మొదళ్లకు, మట్టితో పాటు మొక్క మొదళ్లకు ఎగదొయ్యడానికి మనం క్రీడా వీల్హోని మనం మాడిఫై చేయడం జరిగింది. వరుసల మధ్యలో నడిపేటప్పుడు కలుపు తీయడం జరుగుతుంది, రెండోది మట్టి అంతా కూడా మన జిప్సం వేసినటువంటి మట్టి అంతా కూడా మొక్క మొదలకు వెళ్తుంది. ఓడ దిగిదే సమయానికి ఈ కాల్షియం సల్ఫర్ ఆ భూమిలో సిద్ధంగా ఉంటే ఆ పెగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కాయ తయారవుతున్న పెగ్స్, అవి ఈ కాల్షియాన్ని, సల్ఫర్ని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి, అంటే స్వీకరిస్తాయి. స్వీకరించడం వల్ల మనకి తయారవుతున్న కాయ పెద్ద కాయలు రావడం కానీ, పైన ఉన్నటువంటి తొక్క ఏదైతే ఉందో అది గట్టిగా తయారవడం వల్ల మనకి భూమిలో ఉండే చీడపీడలకి ఆ కాయలు నష్టపోకుండా ఉంటాం. ఈ సల్ఫర్ కూడా ఆ పెగ్స్ ద్వారా అది స్వీకరించబడి లోపల ఉన్న గింజలో మనకి ఆయిల్, అంటే నూనె శాతం కూడా పెరగడానికి, గింజ పరువు పెరగడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే చివరి దుక్కులోనే వేస్తుంటారు, మొత్తం జిప్సం మొత్తం వేయకూడదు. ఒకవేళ అది చౌడు భూములు అనుకుంటే కనుక సగం జిప్సం చివరి దుక్కులోను, తర్వాత మళ్ళీ రెండో గొప్ప అంటే 40, 45, 50 రోజుల మధ్యలో మళ్ళీ జిప్సాన్ని వేసి కలియబెట్టి మొక్క మొదలకి చేరే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ జిప్సం వేస్తామో అక్కడ నేల తాలూకా ఎయిరేషన్ అంటాం, అంటే లోపలికి మొక్క ఊడలకి వేర్లకు కూడా ఆక్సిజన్ బాగా అందే విధంగా ఉంటుంది. మట్టి తాలూకా పరమాణువుల మధ్య కొంచెం దూరం పెరిగి మట్టి తాలూకా భౌతిక ధర్మాలు కూడా అభివృద్ధి పరుస్తాయి. ఎప్పుడైతే ఎయిరేషన్ పెరిగిందో పెట్టిన నీరు భూమిలోనే ఇంకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఉపయోగాలన్నీ కూడా మనకి జిప్సం వేయడం వల్ల ఉంటాయి. అదే కాకుండా మనకి వేరుశెనగ తాలూకా దిగుబడి మేము కూడా పరిశీలన క్షేత్రాలు చూసినప్పుడు 20 నుంచి 25% వరకు కూడా బరువు పెరిగినట్టు మేము గమనించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ జిప్సం ఎరువు వేయాల్సిందిగా వారిని కోరుతున్నాను. వేసవి కాలంలో పూల దిగుబడినిచ్చేవి గైలాడియా పూలు. గైలాడియా పూలను జర్మన్ చామంతిగా వ్యవహరిస్తారు. బ్లాంకెట్ ఫ్లవర్ అని కూడా అంటారు. జనవరి, ఫిబ్రవరి నాటికి చామంతి పూలు మార్కెట్లో తగ్గిపోతే అప్పట్నుంచి వాటి స్థానాన్ని గైలాడియా పూలు ఆక్రమిస్తాయి. విడి పూలుగా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. వేసవిలో ఏ పూలు అందిరాని సమయంలో ఇవి పూస్తాయి కాబట్టి పట్టణ పరిసర గ్రామాల రైతులు జనవరి మాసంలో గైలాడియా పూల సాగును చేపట్టడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పూల ద్వారానే కాదు, వీటిని విత్తనోత్పత్తి చేయటం ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. గైలాడియా పూల సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. గైలాడియా ఒక వేసవికి అనువైన పూల పంట. ఇది సంవత్సరం అంతా కూడా పండించడానికి అనుకూలమైన పంట. కానీ మనకి వేసవి కాలంలో ఎలాంటి పూలు లభించిన సమయంలో చామంతికి ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటగా పండించుకోవడానికి చాలా అనువైన పంట. ఇది చాలా తేలిక పంట అండ్ ముఖ్యంగా ఇది గట్టి పంట. ఎలాంటి తెగుళ్ళను కానీ చీడపీడలను కానీ తట్టుకునే పంట కాబట్టి ఈ పంట మంచిగా సాగు చేయడానికి రైతులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎలాంటి పంటలు లేని సమయంలో దీన్ని సాగుకి అనుకూలంగా ఉంటుంది. దీన్ని మనం కట్ ఫ్లవర్ గాను సాగు చేసుకోవచ్చు, అంతేకాకుండా విడి పూలు గాను సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఒంటి రేకు రకాలు ఉంటాయి. అవి కూడా మనము ఉద్యానవనాల్లో వేసవి కాలంలో ఫ్లవర్ బెడ్స్లో కూడా సాగు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇది క్షార భూముల్లో కూడా, అంటే
ఉదజని సూచిక 7.1 నుంచి 8.5 మధ్యలో ఉన్న నేలల్లో కూడా దీన్ని సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. లవణాలు ఎక్కువ ఉన్న నేలల్లో కూడా ఇది సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 35 కన్నా ఎక్కువ సెంటీగ్రేడ్ ఉన్నా కూడా ఇది పుష్పించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో కూడా దీన్ని సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వేరే పంటలు ఆ ఉష్ణోగ్రతల్లో పూల యొక్క నాణ్యత బాగుండదు, కానీ ఈ పూల పంట అధిక ఉష్ణోగ్రతలో కూడా పూల యొక్క నాణ్యత బాగా ఉంటుంది. మురుగునీటి వ్యవస్థ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ పంట వేరు వ్యవస్థ పైన ఉండటం వల్ల మురుగునీరు వ్యవస్థ సరిగా లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నీరు అంతా వేర్ల దగ్గర నిలిచిపోయి వేరుకులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మధ్యస్థపు సారవంతమైన నేలలు ఎన్నుకోవాలి. నేలల్లో యొక్క ఇసుక శాతం ఎక్కువగా ఉన్నా కూడా దుబ్బ నేలల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. అతి బరువైన నేలల్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా దీంట్లో కనుక మనం రకాలని కనుక గమనించినట్లయితే ముద్ద రకాలని మనం వాణిజ్యపరంగా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ముద్ద రకాల్లో మనం ముఖ్యంగా నారింజ రంగు రకము, పసుపు రంగు రకము, అంతేకాకుండా ఎరుపు రంగు రకము. పసుపు రంగు రకానికి మా మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. అంతేకాకుండా బై కలర్స్ రకాలు కూడా ఉంటాయి. అంటే రేకుల్లో చివరి భాగాలు ఎరుపు రంగులో కానీ పసుపు రంగులో ఉండి పువ్వు అంతా కూడా వేరే రంగులో ఉండే రకాలు కూడా ఉంటాయి. అవి కూడా మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా ఇది విత్తనం ద్వారా సాగు చేసుకోవడానికి అనువైన పంట. ముఖ్యంగా విత్తనము మనం ఒక ఎకరానికి కనుక గమనించినట్లయితే 30 కిలో అంటే 750 గ్రాముల నుంచి 1 కిలో విత్తనం సరిపోతుంది. ఎందుకంటే ఇందులో విత్తనంలో మొలక శాతం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి 50 నుంచి 60% వరకే మొలక శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ విత్తనం అవసరం అవుతుంది. విత్తనాన్ని కనుక మనం గమనించినట్లయితే దీన్ని ఎత్తైన నారుమళ్ళల్లో మనం విత్తనం పోసుకోవాలి, నారు పోసుకోవాల్సి ఉంటుంది. 1 చదరపు మీటర్కి ఎర్రమట్టికి మనము 4 నుంచి 5 కిలోల పశువుల ఎరువు, 3 కిలోల వర్మీ కంపోస్ట్, 3 కిలోల కోకోపిట్ ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని నారుమల్ని తయారు చేసుకొని నారుమల్ని శుద్ధి చేసుకుని ఆ తర్వాతకి విత్తనాలు కనుక వేసుకున్నట్లయితే మనకి విత్తన మొలక శాతం మంచిగా ఉంటుంది. ముఖ్యంగా విత్తనాలు మనకి వారం నుంచి 10 రోజుల నుంచి 14 రోజులు 2 వారాల్లో కనుక మనకి మొలకెత్తుతాయి. మొలకెత్తిన విత్తనాలు మనం సుమారు 40 నుంచి 45 రోజుల వయసు గల విత్తనాలు అంటే 5 నుండి 6 ఆకుల వచ్చిన వయసులో మనం వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం నారుని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మొలకెచ్చిన తర్వాతకి 3వ వారంలో ఒకసారి 919 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే బలమైన నారును పొందవచ్చు. అంతేకాకుండా రసం పీల్చే పురుగులు, ఎందుకంటే వేసవిలో కనుక మనం సాగు చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ ఉంటుంది కాబట్టి 2వ వారంలో కానీ 3వ వారంలో 0.2 ml ఇమిడాక్లోరోపిడ్ 1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బడిద నుంచి లేత మొక్కలు, నర్సరీ మొక్కల్ని మనం కాపుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీని ప్రధాన పొలాన్ని మనం తయారు చేసుకోవడానికి గమనించినట్లయితే 2 నుంచి 3 దిక్కులు చేసుకున్న తర్వాతకి ఆఖరి దిక్కులో ఎకరానికి 5 నుంచి 10 టన్నుల పశువులు ఎరువు పడుతుంది. అంతేకాకుండా అడుగు మందుగా మనము యూరియా అయితే అడుగు మందుగా 50 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 150 నుంచి 200 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ల ఆఖరి దిక్కులో 50 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది అడుగు ముందుగా వేసుకున్నట్లయితే మొక్కలు బలంగా పెరగడానికి, మంచి దిగుబడి, నాణ్యమైన పూలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్లయితే నత్రజని ఎరువు అంటే మన యూరియా రూపంలో 3 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి దఫా అడుగు మందుగా వేసుకున్న తర్వాతకి మొక్కలు నాటిన 30 రోజులకు, మరో తర్వాతకి 50 రోజులకు. ఎందుకంటే పంటకాలం మనము 100 రోజుల నుంచి 120 రోజులు ఉంటుంది కాబట్టి ఈ 2 సార్లు అంటే 3 సార్లు కనుక నత్రజని ఎరువు వేసుకున్నట్లయితే మొక్కలు బలంగా పెరుగుతాయి. ఎందుకంటే అధిక నత్రజని ఉన్నా కూడా మొక్క నీరసించిపోయి అంతే బాగా సక్కులెంట్గా తయారై రసం పీల్చే పురుగు, ఎండాకాలంలో పొడి వాతావరణం ఉండడం వల్ల, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం వల్ల రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి వాటి యొక్క బెడదను తప్పించుకోవడం కోసం సమపాలలో ఈ నత్రజని, పొటాషియం, భాస్వరస్ ఎరువులను మనం వేసుకోవాల్సి ఉంటుంది. 30 రోజులకు నత్రజని యూరియా రూపంలో 30 కిలోలు, తర్వాతకి 50 రోజులకి మరి ఇంకో 30 కిలోలు కనుక వేసుకున్నట్లయితే మొక్కలు బాగా బలంగా పెరిగి, ఎక్కువ షాకింగ్గా పెరిగి, ఎక్కువ కొమ్మలు వచ్చి ప్రతి మొక్క నుంచి ఎక్కువ మనకి పూలు వచ్చే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యాన్ని కనుక పాటించినట్లయితే ఎక్కువ వేసవిలో చేస్తాం కాబట్టి అందులో నీటి ఎద్దడిని కూడా తట్టుకునే పంట కాబట్టి మనం నీటి అవసరాన్ని బట్టి, మొక్కలకు అవసరాన్ని బట్టి 2 నుంచి 3 రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది. అదే డ్రిప్ ద్వారా కనుక మనం మొక్కలకు నీటి ఇచ్చినట్లయితే ప్రతి మొక్కకు ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల నీరు అవసరం అవుతుంది. వేసవిలో ముఖ్యంగా వచ్చేది, వేసవి పంటలో మనకు ముఖ్యంగా వచ్చేది నల్లి బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ నల్లి వల్ల ఆకులపైన గోధుమ రంగు మచ్చలు, పసుపు రంగు మచ్చలు వస్తాయి. ఆకులు పసుపచ్చగా మారిపోయి ఆకులు రాలిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పువ్వు కూడా చిన్నదైపోతుంది, నిర్జీవంగా అయిపోతుంది. అంతేకాకుండా పువ్వులకి ఆకులకి మధ్యన బూజు కూడా ఏర్పడుతుంది. కాబట్టి నల్లి నివారించుకోవడం కోసం డైకోఫాల్
2 ml 1 లీటర్ నీటికి, లేదా ఫెనిజాక్విన్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నల్లి బెడద నుంచి కూడా వేసవి కాలంలో మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా దీంట్లో కోతని గమనించినట్లయితే 55 నుంచి 60 రోజులకు మనకి పూతకు వస్తుంది నాటిన తర్వాత. అది మనకి 1 నెల నుంచి 1 నెలన్నర వరకు మనకి పంట కాలం ఉంటుంది. ముఖ్యంగా పంట కాలం మొత్తం రకాన్ని బట్టి చూసుకున్నట్లయితే 100 రోజుల నుంచి 120 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి మనం 1 నెల నుంచి నెలన్నర వరకు పూలను కంటిన్యూస్గా కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 ఎకరానికి మనకు సుమారు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి విత్తనం కోసం కనుక పెట్టుకున్నట్లయితే ప్రతి ఎకరానికి మనకి 2 నుంచి 3 క్వింటాల విత్తనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించి గైలాడియాను సాగు చేసుకున్నట్లయితే వేసవిలో రైతులకి మంచి దిగుబడి, ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లాలోని ఫల పరిశోధనా స్థానాన్ని ఎన్ఐఆర్డీ తరపున శ్రీలంక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఇక్కడ సాగులో ఉన్న పంటలు, సాగులో ఆచరిస్తున్న ఆధునిక విధానాలు, పోషక యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఏ పంటలకు ఎలాంటి నేలలు అనుకూలమనే విషయాన్ని పరిశీలించారు. మొత్తం 20 మంది శ్రీలంక బృందం 10 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒకరోజు సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. ఫల పరిశోధనా స్థానం, శాస్త్రవేత్తలు పండ్ల తోటల పెంపకం, ఎగుమతి చేస్తున్న రకాల వివరాలను తెలియజేశారు. అనంతరం శ్రీలంక బృందం కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్తో ముచ్చటించి ప్రధానంగా ఇక్కడ అవలంబిస్తున్న స్వయం సహాయక సంఘాల వివరాలు తెలుసుకున్నారు. ఫల పరిశోధన స్థానానికి మన డిస్టిక్ కలెక్టరేట్కి మాతో పాటు శ్రీలంక డెలిగేట్స్ ఎవరైతే వచ్చారో ఎన్ఐఆర్డీ తరఫున మేమందరం కూడా ఇవన్నీ చూడడం జరిగింది. శ్రీలంక డెలిగేట్స్ దాదాపు వాళ్ళు మేయర్స్ మరియు డిప్యూటీ మేయర్స్, అదేవిధంగా చైర్మన్స్, అక్కడ ఉన్న లోకల్ బాడీ గవర్నమెంట్ యొక్క వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అని అంటారు. సో వీళ్ళందరూ ఎన్ఐఆర్టీ తరఫున దాదాపు 10 రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలో మనకి 10 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి చూడడం జరిగింది. సో ఈ సంగారెడ్డికి మేము మా దగ్గర ఉన్న సైంటిఫిక్ యొక్క టెక్నాలజీస్ని, అదేవిధంగా మేము రైతులకు ఎటువంటి సలహాలు, సూచనలు మరియు ఇక్కడున్న వెరైటీస్ ఏంటి, మన ఈ ప్రాంతానికి అనుకూలమైన రకాలు మరియు వివిధ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి చూపడం జరిగింది. మరియు ఈ సమయంలో మనకి మామిడి పూత దశలో ఉన్న చూపించడం, ఎటువంటి రకాలు ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము, సో వాళ్ళ దేశానికి ఎటువంటి రకాలు కూడా ఎక్కువగా వెళ్తున్నాయి అనేది కూడా మనము చెప్పడం జరిగింది. ఈ భాగంగా వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకోవడం మరియు ఇక్కడున్న పద్ధతులు పాటించి అక్కడ వాళ్ళ రైతులకి వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. 20 మంది శ్రీలంక నుంచి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అలాంగ్ విత్ డిప్యూటీ మేయర్ గారు ఎన్ఐఆర్డీ తరపు నుంచి వచ్చారు. ఇక్కడ మేము రీసెర్చ్ స్టేషన్లో జరిగే రీసెర్చ్ యాక్టివిటీస్, నర్సరీ యాక్టివిటీస్ అన్నీ విపులంగా చెప్పాము. మ్యాంగో, జామ, సీతాఫల్, సపోటా వీటి మీద జరిగే రీసెర్చ్ యాక్టివిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. అదేవిధంగా వీళ్ళకి ఎలా ఈ ఫ్రూట్ ప్లాంట్స్ని ప్రాపగేట్ చేయాలి, ఎలా నర్సరీకి తీసుకెళ్ళి ప్రాపగేషన్ టెక్నిక్స్ కూడా చూపించాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.